అని కావాలి అనుకున్నారా? ఏందండి జోష్ ఎక్కడండి? హాయ్ అది అది టంపా అంటే అలా ఉండాలి. ఓకే అండి, నాకు క్లాప్స్ కావాలి. ఆ క్లాప్స్ ఎలా కావాలంటే రిథమిక్ క్లాప్స్ కావాలి. ఆర్ యు రెడీ? రిథమిక్ క్లాప్స్ అంటే 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 1 2. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు నా గురించి విన్నారు. ఇమిటేషన్ రాజు నా పేరు. నేను కొన్ని వాయిస్లు చేస్తాను. ఆ వాయిస్లు ఏమిటో వాటి పేర్లు ఏమిటో మీరు చెప్పాలి. రెడీ అండి? మీకు మంచి మంచి ప్రైజులు కూడా ఉన్నాయి ఎవరైతే ముందు చెప్తారో. ఓకే అండి, నేను ఇప్పుడు ఒక వాయిస్ చేస్తాను. ఆ వాయిస్ ఎవరిదో చెప్పాలి. ఏమిరా సమరసింహారెడ్డిని చంపినారు? నా కడుపున మీరు సెలబుట్టినారు కదా పి. ఎవడైతే సమరసింహారెడ్డిని చంపుతాడో నాకున్న 50 మొత్తం రాస్తానప్పా. ఒరే సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదురా నీ పెతాపము, కోవలంటే సీమ సందులోకి రా, నీ పెతాపము నా పదం చూసుకుందాం. ఏమంటా పి? ఎవరిదండి? థ్యాంక్ యూ జయప్రకాష్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా గుర్తుపట్టగలరు. అయితే నాకు ఆ వాయిస్ వచ్చిందా లేదా, మీరు గుర్తుపడతారా లేదా నాకు నేను టెస్ట్ చేసుకుంటున్నాను. అలానే జయప్రకాష్ రెడ్డి గారు అంటే మనకి బాలకృష్ణ గారు ఆటోమేటిక్ గుర్తొస్తారు. బాలకృష్ణ గారి స్టైల్ ఎలా ఉంటుంది? సింహాలో లెజెండ్లో మనం డైలాగ్స్ విన్నాం. ఈ మధ్య రీసెంట్గా గౌతమ్ పుత్ర శాతకర్ణి వచ్చింది. మామూలుగా సింహాలో అంటే చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. గో. కుప్పుస్వామి, గోపాలస్వామి, రామస్వామిలు అందరూ పుట్టినాడు చస్తుంటే ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాదు, చంపేవాడు కావాలని ఏరి కోరి పెట్టాడు నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని. వస్తావా? చూస్తావా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ఏ ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్ 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 అని ఇలా బాలకృష్ణ ఇంకా ఇలా డైలాగ్ చెప్తుంటే ఈ మధ్య గౌతమ్ పుత్ర శాతకర్ణి వచ్చింది. ఆ సినిమాలో ఆయన వేరియేషన్ అంతా మారిపోయింది. ఎలా ఉంటుంది? మా చేత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నా మిత్రమా. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా. ఇప్పటికీ మన ఉనికిని నిలుపుకున్నాం, ఇక మన ఉనికిని చాటుకుందాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం అని ఈ రేంజ్ ఉందండి బాలకృష్ణ గారిది. ఇదే డైలాగు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇలా చెప్తారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150లో అద్భుతమైన డైలాగ్స్ చెప్పారు, మనందరూ తెలుసు. నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదు లేదని బలవంతం చేస్తే కోస్తా. ఇట్స్ మై స్వీట్ వార్నింగ్. ఏరా నలుగురు కొడితే హీరో అయిపోయావు అనుకుంటున్నావా? పొగరు నా ఇంట్లో ఉంది, హీరోయిజం నా ఒంట్లో ఉంది. డైలాగ్ ఎటైనా మార్చుకోండి అంతే, చూస్తాను రా వెయిట్ అని ఇలా చిరంజీవి గారు ఉంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తున్నారు. ఎలా ఉంటుంది? ఏమిటి బాబాయ్ అలా చూస్తున్నావు? ఇదిగో మా చేతయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, ఇదిగో ఇంత పొడుగున పొదునైన మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేశారనుకో, బాగుంటుంది. లేకపోతే శరణమా వారా నువ్వే డిసైడ్ చేసుకో అంతే. ఎందుకంటే దొరికిన వాడిని తురుముదామమ్మా, దొరకని వాడిని తరుముదామమ్మా. ఏదేమైనా ఆ దేశం మేసం తిప్పడం మాత్రం కావునమ్మా. ఏమంటారు? చేతుడు ఎంత రఫ్గా ఉందో ఏమంటారా అని ఇలా చిరంజీవి గారు ఆయన రేంజ్లో ఇలా చెప్పారండి. అలానే మన కొండవలస గారు, ఆయన డైలాగ్ వర్షన్ ఎలా ఉంటుంది, ఆయన పాట పాడితే ఎలా ఉంటుంది. కొండవలస గారు వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చి ఏటేటేటేటేటే ఎలా మాట్లాడేసుకుంటాను, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను ఏంటి? నాకు కానీ కోపం వచ్చి నా షర్ట్ ఇప్పి నా కాండలు కానీ చూపించారంటే ఎదురున్న రౌడీలందరూ గడగడగడగడ ఓని చచ్చిపోతారు అనుకున్నావు. దేవుడా, నీకు మొగుడే ప్రత్యక్ష దైవం. ఏమైనా బాధ కలిగితే మొగుడా 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 అనుకోకనే దేవుడా దేవుడా అని చీరేత నేటి అనుకున్నావా? నీకోకైతే నాకు ఓకే ఉంటాను బాయ్. ఇలా ఉందండి. అయితే ఈయన పాట పాడితే ఎలా ఉంటుంది? ఈ మధ్య హీరోలందరూ పాటలు పాడేస్తున్నారు. మన జూనియర్ ఎన్టీఆర్ మన ఒక పాట పాడారు. ఏం పాట అండి అది?
ఏం పాట? I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. హీరోలే పాడతలేదు, కమెడియన్స్ మేము ఎందుకు పాడకూడదని కొండవలస గారు వచ్చారు. ఆయన అయితే ఎలా పాడుతున్నారు? ఒకసారి కొండవలస గారి గురించి ఒకసారి చప్పట్లు. థ్యాంక్ యూ కొండవలస గారు. ఆ స్టార్ట్ మ్యూజిక్. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నో ఎక్కడొన్నా నా వల్ల అవన ఫాల యు అవన ఫాల యు అవన ఫాల యు అవన ఫాల యు అయితే ఓకే అని ఇలా పాట పాడితే ఇలా ఉంటుందండి. ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు వాయిస్లు. అలానే మన రామారావు గారు ఇక్కడ పెద్దవారు ఉన్నారు కనుక పెద్దవారి గురించి నేను కాసేపు వెనక్కి వెళ్దాం అనుకుంటే వెనక్కి వెళ్తే అటు కాదండి, పాత తరానికి. రామారావు గారు ఆయన ఇప్పుడు సినిమాలో డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది? బాహుబలిలో ప్రభాస్ గారు ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి, నేనెవరిని, నువ్వు అమరేంద్ర బాహుబలి రక్తానివిరా. ఈ డైలాగ్ రామారావు గారు అయితే ఎలా చెప్తారు? ఎప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి, ఎప్పుడు ప్రేమగా చూసే మా అమ్మ కళ్ళు నన్ను దీనంగా చూస్తున్నాయి, నేనెవరో చెప్పండి ప్లీజ్, నేనెవరు ఎవరు చెప్పండి ప్లీజ్ అనగా నూతన ప్రసాద్ గారు హచ్చి నువ్వు మా అమరేంద్ర బాహుబలి రక్తానివయ్యా, హచ్చి దేశం అసలుకి ఎట్లా ఇష్ట పరిస్థితులు ఉంది ఏమంటా అనిలా రామారావు గారు బాహుబలి డైలాగ్ చెప్తే ఇలా ఉంటుందండి. అయితే రీసెంట్గా కబాలి రిలీజ్ అయింది. కబాలీలో రజనీకాంత్ గారి డైలాగ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎలా ఉంటుంది కబాలి? మంచిది. రేయ్ ఎవడ్రా నువ్వు, ఎవడ్రా కబాలి? తెలుగు చిత్రాలు ఇక్కడ గాడు పెట్టుకొని మేసం మెల్ల తిప్పుకొని లుంగి కట్టుకొని పాత వేళ ఏ కబాలి అంటే వినయంగా వంగి ఎస్ బాస్ అనే కబాలి అనుకున్నారా? కబాలిరా. మంచిది అని ఇలా రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంటుందండి. అయితే వేరే వాళ్ళ డైలాగ్స్ చెప్తే రజనీకాంత్ గారు ఎలా చెప్తారు? రజనీకాంత్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన డైలాగ్ ఇస్తే ఎలా ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్ గారు మిస్టర్ యమ ఏమంటే మానవ జాతి నీచమా అన్న డైలాగ్ రజనీకాంత్ గారు అయితే ఎలా చెప్తారు? ఆయనైతే మిస్టర్ యమ ఏమంటి మానవ జాతి నీచమా, వైతరాలకు వెంటాడి వేధించి ముప్పు దెబ్బలు పెడతాను ప్రతి ప్రాణం దక్కించుకుని సావిత్రి జాతి మానవ జాతి, అటువంటి జాతి నీచం అంటే ఈ రజనీకాంత్ కూడా ఐ లవ్ యూ అయ్యా ఏమంటావు? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. మంచిది. అని ఇలా రజనీకాంత్ గారు రకరకాల స్టైల్స్ మనం చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. అలానే ఎంఎస్ నారాయణ గారు, ఆయన స్టైల్ మనందరూ తెలుసు. ఎంఎస్ నారాయణ గారు కాస్త డ్రింక్ వేస్తే ఆయన మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుంది? ఇదే డైలాగ్ ఎంఎస్ నారాయణ గారు చెప్పమంటే, అబ్బా ఈ డైలాగ్ చెప్పాలంటే నాకు క్వార్టర్ బాటిల్ ఉండాలి భయ్యా, క్వార్టర్ ఉంటే మ్యాటర్ నేను ఫినిష్ చేస్తాను భయ్యా ప్లీజ్ భయ్యా అనగా క్వార్టర్ ఇచ్చారని, క్వార్టర్ ఇస్తే మిస్టర్ యమా ఏమంటి మానవజాతి నీచమా, వైద్యనరకు వెంటాడి వేధించి ముప్పు తెప్పలు పెట్టి తన ప్రతి ప్రాణం దక్కించుకునే సావిత్రి జాతమ్మా మానవజాతమ్మా, అటువంటి జాతిని నీచం అంటే ఎంఎస్ నారాయణ ఒప్పుకోడమ్మా. టంబు తక్కు తాను కొట్టేస్తాడు. ఏమనుకున్నావు? ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకోంతో నారాయణ ప్లీజ్ సార్ క్వార్టర్ బాటిల్ ఇస్తారా? ఏమంటారు సార్? థ్యాంక్ యూ మీ ఎంఎస్ నారాయణ అని ఇలా ఎంఎస్ గారిది ఎన్నో రకాలు చేసుకోవచ్చు. అలానే మన సూపర్ స్టార్ కృష్ణ గారు, అలానే
రావు గోపాలరావు గారు వీళ్ళందరూ కలిసి ఒక పాట పాడితే ఎలా ఉంటుందో ఒకసారి చేస్తే ఫేస్బుక్లో మంచి వ్యూవర్స్ వచ్చినాయి. అంటే శైలజ శైలజ అనే పాట కొంతమంది ఆర్టిస్టులు పాడితే ఎలా ఉంటుంది. మామూలుగా శైలజ శైలజ అనే పాట విన్నాం. శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ, శైలజ 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 నీకోసం చెయ్యాల ప్రేమ పూజ. ఈ పాటని కొంతమంది ఆర్టిస్టులు పాడితే ఎలా ఉంటుంది. జయప్రకాష్ రెడ్డి గారు అనుకోండి, శైలజ 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 గబ్బుదానా నువ్వెందుకు మారినావే శైలజ, శైలజ 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 నీ కోసం చేయాలనే ప్రేమ పూజ నాకేమైనా పని పాటలేదు అనుకున్నావా ఏమని అని ఇలా పాడేశారండి. అలానే ఇదే పాటను ప్రకాష్ రాజ్ గారు అనుకోండి, శైలజ 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 నువ్వెందుకు మారావే ఓ శైలజ, శైలజ 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 నీకోసం నేను చెయ్యాల ప్రేమ పూజ, నేను చెయ్యనుగా నేను మోనార్కును అని ఇలా ప్రకాష్ రాజు గారు. అదే రాశి గారు అనుకోండి, శైలజ 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 నువ్వెందుకు మారావో శైలజ నీకోసం నేను ప్రేమ పూజ చేయాలా, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడబాక కూర్చో ఉంటాను ఎవరుకున్నావా, ఏంటమ్మా ముసలాడని కూడా చూడకుండా ఏంటా మాటలో అని ఇలా ఆయన. ఇదే మన రావు గోపాలరావు గారు అనుకోండి, శైలజ 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 నువ్వెందుకు మారావే ఓ శైలజ అంటే నువ్వు మారటానికి నన్ను అడగటానికి మధ్య తేడా ఏమీ కనబడతలేదు, నా వల్ల కాదు నేను ఇంకా ఉంటాను. ఏమంటావు శ్రీ సకల కళాచర నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళాప్రపూర్ణ కవి కోకిల కవిత విశారద కవి సర్వభౌమ శ్రీ పండిత మదన మోహన్ ఆవులు వీర వెంకట సాలేవయ్య ఉంటాను మీ రావు గోపాలరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏటంటారయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్.